ఈ రోజులల్లా చాలామంది మాకు టైం లేదని, వీలైతే లేదని ఏదో ఒక సాకుతోటి బయట ఫుడ్ తింటారు. నేను హోటల్లో తినక 10-12 ఏళ్ళు అవుతుంది. ఫంక్షన్లో ఏమన్నా పండ్లు తప్పితే వేరే ఏం తిన. ఎక్కడికన్నా పోతే నా కొరకు కొంచెం కుక్కర్లో బియ్యం పెట్టి వేడిగా అన్నం వండి ఏదన్నా కూర చేస్తే తింటా, లేకుంటే ఇంటికి వచ్చి 4 గంటలకు తింటా. ఇప్పుడు తిరుపతికి తిరుపతికి పోతే అక్కడ వారం రోజులు ఉంటుంది సప్తాహనం చూసడానికి. వారం రోజులు ఉంటే తినకుండా హోటల్లో తినకుండా ఎట్లుంటాము? ఇక్కడ నుంచి కొన్ని పచ్చళ్ళు కూరలు అవి పట్టుకపోయి రోజు కుక్కర్లో బియ్యం పెట్టుకొని తినేది. తిరుపతికి పోయినప్పుడు ఏం పట్టుకపోయినంటే చింతకాయ పచ్చడి, నిమ్మకాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి, పులిహోర పులుసు అవన్నీ పట్టుకపోయినాం. అక్కడ ఇంత పప్పు పచ్చిపులుసు చేసుకొని పచ్చళ్ళన్నీ పెట్టుకొని తినేది. రైస్ కుక్కర్ పట్టుకపోయినాం. రైస్ కుక్కర్లో బియ్యం పెట్టుకొని తిందాం. మేము బయట కొంగ రైస్ కుక్కర్ స్విచ్ చేసిపోతే వచ్చే వరకు అన్నం అవుతుంది. వేడి వేడి అన్నం పచ్చళ్ళు అవి తింటే హోటల్లో తిన్నోళ్ళు వచ్చి నాకు కొంచెం బెటరా అని రూమ్లో మళ్ళీ అడుక్కొని తినేది. మీరు గట్టిగా నిర్ణయించుకుంటే ఏదో ఒక దారి దానంతట అదే దొరుకుతుంది. నేను తిరుపతికి పోయినప్పుడు బయట తినాలని అనుకున్నా, దారి చూపెట్టిండు దేవుడు ఏదో ఒకటి. మీరు ఏదైనా గట్టిగా అనుకుంటే దానంతట అదే దారి దొరుకుతుంది, విజయవంతం అవుతుంది. మీరు గట్టిగా అనుకుంటే